यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरा असुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि, दयानन्दचरणौ शिरसा नमामि। योगयुक्तः मुनिर्ब्रह्म నచ్చిరేణాధిగచ్చతి. అలాగనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అనుమానాలని గుర్తించినటువంటి వ్యక్తిగా, అర్జునుడికి కలిగినటువంటి సంశయాలు రెండే. కర్మయోగిగా ఒక వ్యక్తి జీవితాన్ని గడపడం ముఖ్యమా, లేదు కర్మలన్నింటినీ త్యజించి ఒక సన్యాసిగా, కర్మ సన్యాసము అంటే కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం ఒక సన్యాసాశ్రమంతో సన్యాస లక్షణంతో జీవించడం ముఖ్యమా? అంటే ఇక్కడ కర్మయోగి అని అంటే పెళ్లి చేసుకున్నవాడనే అర్థం తీసుకోకూడదు. ఈవెన్ అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చాలా చక్కటి అవగాహన ఇస్తారు. ఆయన సన్యాసము తీసుకున్నప్పటికీ కూడా వాడు ఎందుకోసం ఈ సన్యాసం తీసుకున్నాడో, వాడు దీని ద్వారా ఏమిటి పొందాలో అనేటువంటి ఆలోచన లేకుండా వాడు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, వాడిని మనం ఏమి సన్యాసి అని చెప్పడానికి ప్రయోజనం లేదు. ఇప్పుడు డాక్టర్ గారు పేషెంట్కి ఆపరేషన్ చేయాలన్నారు. ఆయన ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు ఏం చేశారంటే, ఈ గ్రీన్ డ్రెస్ ఉంటుంది కదా, ఆయన ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడే వాడాలి ఆ డ్రెస్. ఆ డ్రెస్ వేసుకుని అక్కడికిక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆయన ఆ డ్రెస్ వేసుకుని బయట ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి వీధిలోకి వెళ్ళిపోయి, ఆ పక్క వీధిలోకి వెళ్ళి ఆ హోటల్కి వెళ్ళి తినేసి తర్వాత వస్తాను నాకు ఆకలిగా ఉందని ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ ఆ డ్రెస్ తోటి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికి ఉపయోగం లేదు. ఎందుకనేనంటే ఆ పర్టికులర్ డ్రెస్ కోడ్ ఏమిటి, వాట్ దట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్, అంటే అది ఏం చెబుతుందని అంటే, ఇది నీకు ఒక పర్పస్ గురించి వేసుకున్నావు, ఆ పర్పస్కే ఇది వాడాలి. అంతేగాని ఇది వేసుకున్నాను కొద్దిగా టైం ఉంది బయటికి వెళ్ళి వస్తాను లేకపోతే అలా చేస్తాను కుదరదు. అందుకని నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్ గారితో మాట్లాడాలని వెళ్ళాను. మామూలుగా ఆయన ఆపరేషన్ థియేటర్లో పేషెంటు ఉన్నారు. ఈ డాక్టర్ గారేమో గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆపరేషన్ థియేటర్ బయట కూర్చో ఉన్నారు. ఆయన ఇంకొక ప్యారలల్ రూమ్ ఉందో, యాంటీ రూమ్, అంటే ఈ డాక్టర్స్ అందరూ కూడా ఆపరేషన్ అయిన తర్వాత వచ్చి బట్టలు విప్పి చేతులు కడుక్కొని అక్కడ మాట్లాడుకుంటారు వాళ్ళు. సో అక్కడ కూర్చో ఉన్నారు ఆయన. నన్ను రమ్మన్నారు, మీరు రండి స్వామీజీ అన్నారు. అదేం డాక్టర్ గారు అంటే, లేదు నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి, నేను బయటికి రాను, మీరు రండి లోపలికి అన్నారు ఆయన. మీరు రావచ్చు కదా బయటికి, నేను వచ్చినా మీరు వచ్చినా ఒకటే కదా అంటే, లేదండి ఈ డ్రెస్ వేసుకుని నేను బయటికి రాను, ఈ డ్రెస్ తోటి నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి రాకూడదని చెప్పి. అంటే ఆ వస్త్రాన్ని ధరించిన తర్వాత ఆ వ్యక్తికి ఒకటే ప్రయోజనం, వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయడమే. అది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని సూచిస్తుంది. అది ఒకటి. రెండోది, ఆ వస్త్రానికి ఉండే పర్పస్ కూడా అంతే. లేకపోతే గ్రీన్ డ్రెస్ చాలా బాగుందని ఇలా నెత్తికేసుకుని ఇలా ముఖం మీద కట్టుకుని ఒళ్ళంతా వేసుకుని తిరగడానికి హాస్పిటల్లో, లేకపోతే అదేదో అందరికీ చూపించుకుందానికి కాదుగా. అలాగనే ఈ కాషాయం కూడా 10 మంది చూడడానికో, లేకపోతే ఇదేదో కలర్ చాలా బాగుందండి మంచి ఫ్యాన్సీ కలర్గా ఉందని ఇది వేసుకుని ఊరిందే తిరగడానికి కాదు.
కాబట్టి సన్యాసము అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఏంటనంటే జ్ఞాన నిష్టకే సన్యాసం అనేది చెప్పబడింది. సో ఆ అవగాహన కలిగి గురువు దగ్గర శ్రవణ మనన నిధిధ్యాసనలు పూర్తయి ఆ వ్యక్తి ఆ జ్ఞాన నిష్టలో పూర్తిగా తను తాను ఆరూఢుడై ఉండడానికి ఈ సన్యాసాశ్రమం అనేటువంటి చెప్పబడింది. అంతేగాని వచ్చిన వాళ్ళకి కుంకుమ ఇవ్వడానికి, లేకపోతే విభూతి ఇవ్వడానికి, లేకపోతే తాయితులు ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళకి ఏదో మంత్రం ఇవ్వడానికో, లేకపోతే వాళ్ళకి ఏదో అవి చేయడానికి కాదు. ఇట్స్ ఆల్ ఓకే అకార్డింగ్ టు వాట్ సిచ్యువేషన్ డిమాండ్స్, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ లైక్ దట్ దెన్ ఓకే, మనం ఏం చేయలేం. కానీ బట్ బేసికలీ ఫండమెంటలీ ఒక సన్యాసి యొక్క లక్షణం ఏంటనంటే జ్ఞాననిష్ట మాత్రమేవ సన్యాసిన లక్షణం. సన్యాసి యొక్క లక్షణం ఏంటి? ఎందుకు ఆ సన్యాసం తీసుకున్నారు? కేవలం ఆ జ్ఞాన నిష్టను కలిగి ఉండడం. నిష్ఠ అంటే అర్థం ఏంటనంటే కమిట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. వన్ హూ ఈజ్ కమిటెడ్ కంప్లీట్లీ ఫర్ ది జ్ఞానం, దట్ ఈస్ కాల్డ్ జ్ఞాన నిష్ఠ. ఆ జ్ఞాన నిష్ఠ కోసం ఆ సన్యాసం అనేది తీసుకున్నారు. ఎందుకని ఇంక వాడికి కర్మలు కర్మబంధం ఉండకూడదు, కేవలం వాడి యొక్క మనస్సు ఆ స్థితికి ఎదిగింది, పరిణితి కలిగింది కాబట్టి ఇంక అక్కడ వాడిని ఉంచుతాం. ఎలాగా అనంటే బాగా ఆలోచించండి. మామిడి చెట్టులో కాయ పరువానికి వచ్చింది, పండలేదు. పరువానికి వచ్చిన తర్వాత దాన్ని చెట్టు మీద ఉంచాం. దాన్ని ఏం చేస్తాం? కట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఆ గడ్డి పరిచి దాంట్లో పెడతాం. పరువానికి రాని కాయని కట్ చేసి పెట్టామనుకోండి గడ్డిలో, ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి పక్వానికి రావాలి. పక్వానికి వచ్చిన తర్వాత మీరు కట్ చేసి గడ్డిలో పెడితే ఫలం అవుతుంది. అలాగనే కర్మయోగి అనేటువంటిది పక్వానికి రానటువంటి ఒక కాయ లాంటి వాడు. ఈ సన్యాసాశ్రమానికి పరిణితి కలగడం అనంటే పరిపక్వత చెందాడు. దేనివల్ల చెందాడు? వాడి యొక్క కర్మయోగ నిష్ట వల్లనే వాడికి ఆ పరిణితి కలిగింది. ఇప్పుడు ఆ కర్మయోగాన్ని అండర్గో అవ్వకుండా, దాన్ని పొందకుండా, ఆ మార్గాల్ని పట్టుకోకుండా అసలు వాడు కర్మయోగి కానివాడు అసలు ఈ జ్ఞాననిష్టకు ఉపయోగపడడు. కాబట్టి జ్ఞాననిష్ట వాడిలో కుదరాలి అని అంటే మొట్టమొదట కర్మయోగ నిష్ఠత్వం వాడికి ఉండాలి. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక చక్కటి ప్రాసెస్. ఈ ప్రాసెసింగ్ లేకుండా ఎవరూ కూడా వెంటనే అన్నీ వదిలేసి కూర్చుంటారనంటే వాడు దేనికి పనికి రాకుండా ఉభయభ్రష్టుడవుతాడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు కాదయ్యా, కర్మయోగం అనేది జ్ఞాన నిష్టకు పూర్వరంగము. బాగా ఆలోచించండి. నేను అన్నం వండాలి అనుకుంటే చూడండి, ఎసరు పెడతాను పొయ్యిలో. ఏమండి నేను వండాల్సింది అన్నం కదా, ఇదేంటి గిన్నెలో నీళ్లు పెట్టి పెడుతున్నారు, డైరెక్ట్గా బియ్యం పోసేయండి అని అంటే నో. ఎసరు పెట్టడం అనేది అన్నం వండడానికి పూర్వరంగం. నేను బియ్యం వేస్తాను, మళ్ళీ అల్టిమేట్లీ అందులో బియ్యం వేస్తాను, కానీ ఆ బియ్యం వేయడానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ ఏర్పరచుకుంటున్నాను. ఆ స్థితిని నేను కలిగించుకుంటున్నాను అక్కడ. కాబట్టి ముందు ఎసరు ఎక్కించారు. ఏమంటే ఎసరు పెట్టారా అని అడుగుతారు. నేను అన్నం వండడానికి ఎసరు పెట్టడం ఎందుకయ్యా, అన్నం వండేయండి ఇంకా డైరెక్ట్గా. ఏమండి అన్నం వండుతాం, అన్నం వండడమే, ఎసరు పెట్టడం అంటే ఎందుకు పెడుతున్నావు అంటేనండి, ఎసరు పెట్టడం అంటే రెండు రకాలు ఉన్నాయండి. మనిషికి ఎసరు పెట్టడం వేరండి, బియ్యానికి ఎసరు పెట్టడం. నేను అడిగేది మనిషికి ఎసరు పెట్టేది కాదు, ఇక్కడ అడిగేది అన్నం వండడానికి ముందు. ఇక్కడ ఏమంటారు? ఎసరు పెట్టడం అంటారా? ఏమంటారు? ఎసరు పెట్టడం అంటే ఎసరు ఎందుకు పెట్టాలి? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా అన్నం వండడానికి ఎసరు పెట్టడం ఏంటండి, సంబంధం ఏంటి? స్వామి, ఆ బియ్యం ఉడకాలి అంటే ముందు నీళ్లు మరగాలి. ఈ నీళ్లు మరగకపోతే ఆ బియ్యం ఉడకదు. కాబట్టి ఎసరు పెడితే ఆ బియ్యం కడిగి పెట్టుకుంటే ఆ ఎసరు బుడబుడ 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 అది మరుగుతుంటే అప్పుడు బియ్యం వేయగానే 5 నిమిషాల్లో ఉడికిపోతుంది అన్నం. లేదనుకోండి, చల్లనీళ్లతో పాటు బియ్యం వేసి అలా పెడితే అది మెల్లగా అవుతుంది, అప్పటికో అవుతుంది. కరెక్ట్ కాదు అది. దట్ ఈజ్ నాట్ ప్రొసీజర్. కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి? బియ్యం కడిగి పెట్టుకోవాలి, ఎసరు ముందు పెట్టాలి. అలాగనే నేను బియ్యం వేసి అన్నం వండాలి అని అంటే ముందు ఎసరు మరగాలి. అలాగనే ఇక్కడ కూడా లోపల ఆ పరిపక్వత కలగాలి మనిషికి. అటువంటి పరిపక్వత కలగాలి అని అంటే కర్మయోగమే దానికి ప్రాసెస్. అంటే కర్మయోగం వేరు జ్ఞానయోగం వేరు కాదా అండి? కాదు. అందుకని ఆయన ఇక్కడ చెప్తున్నారు. చెప్పండి. శ్రీ భగవానువాచ
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, సాంఖ్యైః యత్ స్థానం ప్రాప్యతే, సాంఖ్యుల చేత ఏ స్థానమైతే పొందబడుతుందో, సాంఖ్యులు అంటే అర్థం ఏంటంటే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య, అంటే జ్ఞానుల చేత జ్ఞాననిష్ట కలిగి ఆ ఆత్మ ప్రత్యయంతో, ఆ ఆత్మస్వరూప భావనతో, ఆత్మ చైతన్య స్థితిలో నిలబడి ఏ స్థితినైతే పొందుతున్నాడో తద్ స్థానం యోగైః అపి గమ్యతే. బాగా చూడండి, ఆ స్థానం యోగుల చేత కూడా పొందబడుతుంది. యోగులు అంటే ఎవరు? ప్రాణాయామం ఆసనం అని కాదు ఇక్కడ చెప్పడం, కర్మయోగులు. మీకు దాని గురించి ఇంకొద్దిగా వివరిస్తారు ఆయన, అప్పుడు చెప్తా నేను. కర్మయోగి అంటే అర్థం ఏంటి, జ్ఞాన యోగి అంటే అర్థం ఏంటని. యోగి అనే శబ్దం వాడినప్పుడు మనం ముక్కు మూసుకోవడము, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టడము అనుకోకూడదు. కాబట్టి యోగి అనేటువంటి శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ప్రయత్నించేటువంటి వాడు యోగి, నిరంతర పరిశ్రమ చేసేటువంటి వాడు యోగి. కాబట్టి ఏమిటోరా వాడు ఒక యోగి లాంటి వాడురా, అబ్బా వాడి లక్ష్యము కోసం వాడు నిరంతరం తాపత్రయపడతాడు. కాబట్టి ఇక్కడ కర్మయోగి అని అంటే కర్మలను ఆచరించుట యందు నిరంతర పరిశ్రమ కలిగి ఉన్నటువంటి వాడు కర్మయోగి. జ్ఞానయోగి అని అంటే జ్ఞానములో రమించి ఆ నిష్టను పొందడం కోసం నిరంతరం పరిశ్రమించేటువంటి వాడు జ్ఞానయోగి. కాబట్టి యోగి అనే శబ్దం దేనికైనా వాడచ్చు. ఇట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఇట్ ఈజ్ నాట్ ఏ నౌన్. అది విశేషణ పదమే కానీ అది నామవాచకం కాదు. అది ఇట్ ఈస్ నాట్ ఎ నౌన్, ఇట్ ఈస్ ఎన్ అడ్జెక్టివ్. అర్థమైందండి? కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, ఏదైనా సరే యూ కెన్ అటాచ్ దట్ యోగ శబ్దం, యోగి అనేటువంటి శబ్దం వాడచ్చు మనం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా చాలా క్లియర్గా జ్ఞాన నిష్టను కలుగున్నటువంటి సన్యాసి ఎవడైతే ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, ఆ సన్యాసాశ్రమం ఎందుకు మనం స్వీకరించాము? ఒక్కటే, న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు. లోపల కానీ బయట కానీ అంతరంతరాల్లో కానీ లోపల కానీ ఎక్కడైనా వాడికి ఒకటే ఉండాలి, ఇదేదో ఆశ్రమం కట్టాలి, లేకపోతే ఇది పెద్ద చేయాలి, లేకపోతే నాకు పేరు రావాలి, నాకు అది కావాలి, నాకు 10 మంది పొగడాలి, నాకు దండలు వేయాలి, నాకు పాదపూజ చేయాలి, నన్ను పెద్దగా అనుకోవాలి, నేను గురువునవ్వాలి, జగద్గురువునవ్వాలి, సద్గురువునవ్వాలి, విశ్వగురువునవ్వాలి, లేకపోతే అదవ్వాలి, ఇదవ్వాలి, బరువు అవ్వాలి, ఆఖరికి అందరికీ. ఇవన్నీ కాకుండా ఈ కజబుజ గడబడ కాకుండా వాడి యొక్క యథార్థ స్థితిని పొందడం కోసం ఇది తీసుకోవడం అంతే. దీన్ని నేను తీసుకున్న దానికి కారణం ఇదొక్కటే, ఇక రెండవది ఏదీ లేదు. ఎందుకని? ఇవన్నీ ప్రపంచంలో ఉండే గందరగోళాలు. ఇవన్నీ ఈ గందరగోళాలు ఎక్కడుంటాయి? ప్రపంచంలో. అన్ని గందరగోళాలను చూసి వచ్చి మళ్ళీ ఇది తీసుకుని ఒక మహాగందరగోళం సృష్టించుకుంటే ఇంక మనం వాడిని ఏం చేయలేం మనం కదా. కాబట్టి అన్ని గందరగోళాలను చూసి బాబు ఇవన్నీ నాకు వద్దు, ఎందుకు, నేను హాయిగా నా స్వరూప చింతనతో నా యథార్థాన్ని నేను పొందాలి, వాస్తవికతను దర్శించాలనుకున్నటువంటి వ్యక్తి ఏ జ్ఞాన నిష్ట కోసమైతే ఈ సన్యాసం తీసుకున్నాడో ఆ జ్ఞాన నిష్ట అనేటువంటిది పక్కకు పోయి మళ్ళీ వీడు కర్మలో పడి కొట్టుకుపోతూ ఉంటే ఇంక ఈ సన్యాసానికి అర్థమేముంది? అర్థమే లేదు. కాబట్టి ఇక్కడ యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైః అపి గమ్యతే. కాబట్టి ఇక్కడ ఏ సన్యాసి అయితే జ్ఞాన నిష్ట కోసం, ఆ తత్వాన్ని పొందడం కోసం, వాస్తవికతను గుర్తించడం కోసం ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అందులో నిష్ఠుడై ఉన్నాడో, వాడి వల్ల ఏ స్థితి అయితే పొందబడుతుందో, వాడు ఏ గమ్యాన్ని అయితే చేరుకుంటున్నాడో ఆ గమ్యాన్ని యోగైః అపి గమ్యతే, కర్మయోగి కూడా పొందుతాడు. ఎలాగా అంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పిందే. చెట్టుకి బాగా వేలాడుతున్నటువంటి కాయలు 100 కాయలు ఉన్నాయి, మామిడికాయలు చెట్టు మీద. దాంట్లో కొద్దిగా ఒక కాయకి పసుపు రేకొచ్చి కొద్దిగా అలా చూస్తే ఇది పరువానికి వచ్చింది, ఇది కొద్దిగా చెట్టు మీద పరువానికి వచ్చిందని గుర్తించారనుకోండి, దాన్ని కట్ చేసి గడ్డిలో పెడతారు. అర్థమైందా? అసలు చెట్టు మీదే పరువానికి రాయలేదు, ఇంకా పచ్చిగా ఉంది కాయ, దాన్ని కట్ చేస్తామా? కట్ చేయం. అంటే
ఆ కాయ ఇంకా చెట్టుకి అంటిపెట్టుకొని ఉంటూ ఆ పక్వతకు రావాలి. అప్పుడు దాన్ని కట్ చేసి దాన్ని మళ్ళీ మనం గడ్డిలో పెట్టి దాన్ని పండుగా మారుస్తాం. అంటే అర్థం ఏంటంటే ఈ సన్యాసి అన్నవాడు కూడా తను జన్మాంతర సంస్కారంతో లేదా ఈ జన్మలోనే ఆ కర్మయోగ నిష్టను కలిగి ఉండి తను లోపల అంతఃకరణ శుద్ధి కలిగి ఉండి దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా ఏకోన్ముఖం చేసుకుని అన్నిటినీ ఒకే లక్ష్యం వైపుకి సుదీర్ఘమైనటువంటి చింతనతో ఆ స్థితిని కలిగి ఉన్నటువంటి వ్యక్తికి ఇక కర్మ అనేటువంటిది బంధకం కాదు, ఇక కర్మ అనేటువంటిది అవసరం లేదు, వాడికి కర్మయోగ నిష్ఠత్వం అక్కర్లేదు. వాడు మెల్లగా జ్ఞాననిష్టకు అర్హుడవుతున్నాడు. అసలు పక్వమే కాలేదు చెట్లో, దాన్ని కట్ చేసి పెడితే ఎలాగైతే బేకార్ అవుతుందో అలాగనే వీడికి అసలు ఆ చింతన లేదు, ఆ భావన లేదు, అసలు లోపల శుద్ధ అంతఃకరణం లేదు. దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎలా పడితే అలా దాన్ని శరీరానికి ప్రపంచానికి అప్పచెప్పేశాడు వాడు. ఇక రజోతమో గుణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు వాడు. వాడికి ప్రపంచంలోనే అసలు సరైన ఒక అవగాహన లేదు, ఇక పరమాత్ముడి గురించి అవగాహన అంతకంటే రాదు. వీడిని తీసుకెళ్ళి సన్యాసం ఇచ్చి కూర్చోబెట్టారనుకోండి, వీడేం చేస్తాడు? వాడు భ్రష్టుడవుతాడు, వాడి పక్కనున్న వాళ్ళందరినీ భ్రష్టు పట్టిస్తాడు. కాబట్టి ఎవడైతే దీనికి అర్హుడవుతున్నాడో కర్మయోగాన్ని ప్రాసెస్గా ఒక చక్కటి విధి విధానంతో ప్రాసెసింగ్ అయ్యి ఎవడైతే కర్మయోగం ద్వారా వాడు ప్రాసెసింగ్ అవుతున్నాడో వాడు దీనికి అర్హుడవుతున్నాడు. ఇక్కడ వస్తుంది మనకు రాబోయే 6, 7, 8, 9, 10 శ్లోకాలలో సన్యాస లక్షణం గురించి చాలా అద్భుతంగా చెప్తారు. అంటే ఒక కర్మయోగి విధి విధానోక్తంగా చక్కటి సాంప్రదాయంగా అన్నిటినీ ఆచరిస్తూ ఒక పరిణితి కలిగి ఒక పరిపక్వత కలిగి ఒక చక్కటి స్థితిని పొందినటువంటి వాడు ఏ స్థితితో జ్ఞాన నిష్టను కలిగి ఆ తత్వాన్ని పొందుతున్నాడో ఆ తత్వస్థితిని వాడు అనుభూతి పొందుతున్నాడో దాని గురించి చెప్తారు ఇక్కడ ఆయన. కాబట్టి ఇక్కడ ఆ స్థితిని కలగడానికి పూర్వరంగంగా కర్మయోగం చెప్పబడింది. కాబట్టి కర్మయోగి తను కర్మయోగాన్ని అనుసరిస్తూ కూడా కర్మయోగిగా ఉంటూ చివరికి పరంపరగా ఆ స్థితినే పొందుతాడు వాడు. అర్థమైందండి? ఇప్పుడు నన్ను ఒక ఆయన అన్నారు, స్వామీజీ నేను అమెరికా వెళుతున్నాను, మీరు తప్పకుండా నన్ను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తారా అని అడిగాడు. ఓ తప్పకుండా, ఎప్పుడనంటే రేపు పొద్దున 7 గంటలకండి అన్నాడు. పొద్దున్న 7 గంటలకు అమెరికాకా? ఎక్కడి నుంచి వెళ్తావు? మా ఇంట్లో నుంచి వెళుతున్నాను. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చేయండి, అలా వెళతాం. మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తారా అమెరికాకి? ఎలా వెళతావు అన్నాను. ఆటోలో వెళ్తామండి మనం అన్నాడు. యూజ్లెస్ ఫెలో, ఆటోలో వెళ్తాం అమెరికాకి అన్న, బుర్ర ఉందా నీకు? మీరు రండి, మీకు ఎందుకు అన్నాడు. సరే వెళ్ళాను. వీడు ఎలాగ ఆటోలో అమెరికా వెళ్తాడు నాకు కూడా అనుమానం. వెళితే అక్కడ ఆటో తెప్పించాడు, సామాన్లన్నీ పెట్టాడు, నన్ను ఎక్కమన్నాడు, వాడు ఎక్కాడు, పోతున్నాం. రే ఎక్కడికి వెళ్తున్నట్టే? అమెరికా స్వామీజీ, అమెరికా వెళ్తున్నాను. నిజమా అన్నాను. అవునండి అన్నాను. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఆపాడు, దింపాడన్నీ. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నిలబడ్డాడు. ఎవరో ఎక్కడికి వెళ్తున్నారా అని. అమెరికా స్వామీజీ అన్నాడు. నిజం చెప్పన్నాను. అవునండి, ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, అమెరికాకే వెళ్తాను. ఇదేమిట్రా, ట్రైన్ వస్తే అమెరికాకి ఎలా వెళ్తావు? సరే పదా అని నేను వెళ్ళాను. ట్రైన్ ఎక్కాం. శంషాబాద్ హైదరాబాద్లో దిగాం. దిగిన తర్వాత రే నిజం చెప్పు, నువ్వు ఎక్కడెక్కడికో తీసుకొస్తావు, అమెరికా అంటున్నావు, ఏదేదో ఎక్కిస్తున్నావు అన్నాను. వెయిట్ చేయండి స్వామి, కంగారు పడుతున్నాడు. స్టేషన్లో దిగాం, స్నానం చేసాం, అంతా అయిపోయింది. అక్కడ మళ్ళీ ఒక కారు ట్యాక్సీ మాట్లాడాడు. ఎక్కడికి రా? ట్యాక్సీలో ఎక్కడికి అన్నాను. అమెరికాకండి అన్నాడు. ఓ మంచిదే, సరే పద. ఎక్కాం. శంషాబాద్ దగ్గరికి వచ్చాడు, ఎయిర్పోర్ట్. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడికని నేను అడగక్కర్లేదు. ఎందుకని? నాకు అర్థమైపోయింది, అమెరికాకి తీసుకెళ్లేది ఇదే. ఇప్పుడు నేను అడగను వాడిని, స్వామి ఇప్పుడు మీకు అర్థమైందా? బాగా అర్థమైంది. అంటే ఇప్పుడు అమెరికాకి తీసుకెళ్లేది ఫ్లైట్ ఒక్కటే. ఈ ఆటోలు, బస్సులు, ఈ ట్రైన్లు అమెరికాకు వెళ్ళలేడు, అది అందరికీ తెలిసిన విషయం. కానీ ఆ ఫ్లైటు ఎక్కడైతే ఉంటుందో అది ఇంటి దగ్గరికి రాదు కదా, దాని దగ్గరికి వీడు వెళ్ళాలి. వీడు దాని దగ్గరికి చేరుకోవాలి. చేరుకునేదానికి ఏ ఏ మాధ్యమాల్ని వాడుకోవాలో ఆ మాధ్యమాలన్నీ వాడుకుంటూ దాని దగ్గరికి చేరాలి వాడు. అప్పుడు అది అక్కడికి చేర్చేస్తుంది. అలాగనే మోక్షాన్ని నాకు ఇవ్వగలిగేది జ్ఞానమే, అందులో అనుమానం లేదు. కానీ ఆ జ్ఞానాన్ని పొందడానికి కావలసిన అర్హతని నేను పొందడం కోసం ఏ ఏ మాధ్యమాలని నేను వాడుకోవాలో ఆ మాధ్యమాలని వాడుకోవాలి. ఆ మాధ్యమాలే కర్మ, ఆ మాధ్యమాలే భక్తి, ఆ మాధ్యమాలే
ఆ ఉపాసన, ఆ మాధ్యమాలే ఒక కుండలిని అనండి, లేకపోతే ఆ మాధ్యమాలే రకరకాలు, మీరు ఏమైనా చెప్పండి, జపం అనండి, సేవ అనండి, ఏదైనా సరే ఇవన్నీ మాధ్యమాలే. గుర్తుపెట్టుకోండి. వీటినే మనం పరమావధిగా తీసుకున్నామా పప్పులో కాలు వేసిన వాళ్ళం అవుతాం, పెద్ద పొరపాటు అవుతుంది. ఇవన్నీ నాకు మాధ్యమాలు. ఎక్కడికి? ఆ జ్ఞానము కలిగించడానికి, ఆ అంతఃకరణ శుద్ధినిచ్చే మాధ్యమాలు ఇవి. ఓహో, కాబట్టి ఇప్పుడు వీటి ద్వారా అంతఃకరణ శుద్ధి పొంది నేను ఆ జ్ఞాననిష్టను పొందుతున్నాను. కాబట్టి ఆ జ్ఞాననిష్టను పొంది నేను తరిస్తున్నాను. కాబట్టి కర్మయోగి కూడా పరంపరగా ఈ మార్గంతోనే వెళ్ళి తరిస్తాడు. జ్ఞానయోగి కూడా వాడికి చెప్పక్కర్లేదు, వాడు తరించే ప్రాసెస్లోనే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిన వాడి గురించి అడగాల ఎక్కడికి వెళ్తామని. ఫ్లైట్ ఎక్కేశాడు అనుకోండి, అడగక్కర్లేదు కదా, ఇంక వాడు ఎక్కేశాడు. కాబట్టి ఆటోలో ఎక్కిన వాడిని అడగాలి ఎక్కడికి వెళ్తావురా అని, ట్రైన్ ఎక్కిన వాడిని అడగాలి ఎక్కడికి వెళ్తావని. అలాగనే ఇక్కడ పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, ఉపాసన చేస్తున్నా, యోగ ప్రక్రియ చేస్తున్నా, క్రియాయోగం చేస్తున్నా, ప్రాణాయామి అయినా, హఠయోగి అయినా, మంచి భక్తుడైనా, సేవకుడైనా, నీ ఒక ఆయన అంటాడు నేను దేవుణ్ణి దెయ్యాన్ని దేని నమ్మనండి, నేను సేవ చేస్తాను, మంచిది చెయ్యి, అది కూడా నీకు పాత్రశుద్ధికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా నన్ను నేను ప్యూరిఫై చేసుకునేదానికి ఉపయోగపడే మాధ్యమాలు. దట్స్ ఇట్. అందుకని ఇక్కడ కృష్ణుడు దాన్ని క్లియర్ చేశారు ఆయన. కాబట్టి కర్మయోగము అనేటువంటి దాని గురించి ఆయన ప్రస్తావిస్తారు. అప్పుడు కర్మయోగం అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు జ్ఞానయోగం అని అంటే అర్థమైంది మనకు, జ్ఞానం పట్ల ఆ నిష్ట కలిగి ఉండడం. కర్మయోగి అంటే కర్మ పట్ల నిష్ట కలిగి ఉండడం అనే కాదు అక్కడ అర్థం, ఇంకా చాలా అర్థం ఉంది, దాని గురించి వచ్చినప్పుడు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ తేట తెల్లంగా కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు, ఇవి రెండు వేరు వేరు, వీడు వేరు వాడు వేరు అనే విభజన చెయ్యొద్దు, అది మూర్ఖుడు చేస్తాడు ఆ రకంగా. కర్మయోగి పరంపరగా అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞాన నిష్టతో తరించాల్సిందే. కానీ ఆ పరంపరగా అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానాన్ని ఎంచుకొని వాడు ఆ జ్ఞాన మార్గంలో ఉండి తరించేవాడు కూడా ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, ఏమండి రమణ మహర్షి ఉన్నారండి, ఆయన ఎక్కడా పూజ చేయలేదు, ఆయన సంధ్యావందనం చేసినట్టు తెలియదు, ఆయన జపం చేసినట్టు తెలియదు, ఆయనకు గురువు లేరు. నీకు తెలుసా ఇవన్నీ ఏమీ లేవని? నువ్వు ఈ జన్మలో దీన్ని చూసి లెక్క కడుతున్నావు. జీవుడికి ఈ జన్మ కొత్తదా? చెప్పండి, జీవుడికి ఈ జన్మ కొత్తదా? ఈ శరీరం నీకు కొత్తగా కనిపిస్తుండొచ్చు. ఆ తల్లిదండ్రులకి ఈ శరీరం నేను పుట్టించాను, ఇక్కడ పుట్టింది, ఈ డేట్లో పుట్టింది, ఈ ఊర్లో పుట్టింది, ఈ టైంలో పుట్టింది, ఇక్కడ పుట్టింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ దాన్ని ధరించి ఉన్న జీవుడికి ఇది కొత్తది కాదు. గుర్తుపెట్టుకోండి. కాశీకి వెళ్ళారా? కాశీ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? కాశీలో 80 ఘాటన్ ఉంది, అంటే 80 ఘట్టాలు ఉన్నాయి. అంటే గంగా రకరకాల ఘట్టాలు, అంటే గంగకి రకరకాల ఘట్టాలు ఉన్నాయి. హరిశ్చంద్ర ఘాట్ అని, మణికర్ణికా ఘాట్ అని, దశాశ్వమేధ ఘాట్ అని, అర్థమైందా? ఇలా రకరకాల ఘట్టాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఘట్టం దగ్గర గంగ ఉంటుంది. ఒకళ్ళు అంటారు అబ్బా మణికర్ణిక దగ్గర స్నానం చేస్తే అబ్బో ఎంతో పుణ్యమండి, దశాశ్వమేధం దగ్గర చేస్తే పుణ్యమండి అని చెప్తారు. నేనేం చేశానంటే మణికర్ణిక దగ్గరికి వెళ్ళి స్నానం చేశాను, గంగే అక్కడ పట్టుకున్నాను నీళ్లు ఒక దాంట్లో. దశాశ్వమేధ ఘాటం దగ్గరికి వెళ్ళాను, అక్కడ నీళ్లు పట్టుకున్నాను, అది గంగే. ఏ ఘట్టం దగ్గరికి వెళ్ళి పట్టుకుని వచ్చినటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఇలా 80 ఘట్టాల్లో ముఖ్యమైన ఘట్టాల నీళ్ళని పట్టుకొచ్చి ఒక గిన్నెలో పోసాను, అంతా ఒకటే గంగ, ఏమీ తేడా లేదు. ఆ ప్రవహిస్తూ వచ్చే గంగకి ఘట్టాలు లేవు, కానీ నిలబడున్న మనకే ఘట్టం. ప్రవహించి నదిని ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోయే నదికి ఘట్టాలు లేవు, నిలబడి చూసే మనకే ఘట్టం, ఇదే పెద్ద ఘట్టం. కాబట్టి గంగకి ఘట్టం లేదు, మనకే ఘట్టం. కాబట్టి ఆ ఘట్టము అనేటువంటిది, ఘాట్ అనేటువంటిది మనకే. ఒడ్డు ఎవరికండి? నదికే, నీళ్లకే ఒడ్డు. ఎవరికి కావాలి ఒడ్డు? మనిషికి కావాలి. కాబట్టి ఆ ఘాట్ అనేటువంటిది మనిషికి, నీళ్ళకి కాదు, గంగకు కాదు. ఆ గంగ అలా ప్రవహిస్తూ పోతుంది. ముందు ఘట్టంలో అదే, తర్వాత ఘట్టంలో అదే, తర్వాత ఘట్టంలో అదే, చివరి ఘట్టంలో అదే, చివరికి సముద్రంలో కలిసిపోయేది అదే. అలాగనే జీవుడు ఎన్నో జన్మలెత్తుతూ ప్రవహిస్తూ ఉన్నాడు. వాడికి ఈ జన్మ ఒకటే కాదు, ఈ ఘట్టమే కాదు వాడిది, అన్ని ఘట్టాల్లో వాడు ప్రవహిస్తూ పోతూ ఉన్నాడు. కాబట్టి గత జన్మ వాడిది. ఈ శరీరం ఎత్తక ముందు ఇంకొక శరీరంలో ఉన్నప్పుడు బాగా ఆలోచించండి, వాడికి గురువు ఉండి ఉంటాడు, వాడి కర్మయోగ నిష్టను పొంది ఉంటాడు. ఈ పూజ, ఈ ఆరాధన, ఈ భక్తి, ఈ సేవ, ఈ అంకిత భావం, ఈ లోపల అంతఃకరణ శుద్ధికి తాపత్రయపడి ఉంటాడు. అందుకనే ఆ కాయ పక్వానికి వచ్చింది చెట్టు మీద.
దాన్ని కట్ చేసి పరమాత్మ శుభ్రంగా మగ్గబెట్టాడు అక్కడ. మనది ఇంకా వచ్చినట్టు లేదు, అందుకనే చెట్టుకు వేలాడుతున్నాం, ప్రాసెస్ అవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఆయనకి లేదు కాబట్టి నాకు అక్కర్లేదు అనుకుని మనం వాతలు పెట్టుకోకూడదు దేన్ని చూసి. మనం ఏ స్థాయిలో ఉన్నాం, శాస్త్రం మనకు రకరకాల స్థాయిల్ని చూపిస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తించి ఆ స్థాయి నుండి పైకి వెళ్ళడం కోసం మన యొక్క సాధన గురువుని పట్టుకుని ప్రారంభించాలి. అంతే తప్ప వాళ్ళని చూసి మనం వాత పెట్టేసుకోకూడదు.